మళ్ళీ చెప్పండి, సాతానా నా మీద నీకు అధికారము లేదు, నేను దేవుడి సొత్తును, దేవుడి సొత్తును. భయపడిపోతా అంతే. నువ్వు గ్రహించుకున్న రోజున సాతాను గడికి భయం నువ్వంటే పారిపోతాడు. అందుకే అంటాడు కదా, దేవుడికి లోబడి ఉండడి, అపవాదిని ఏమన్నాడు, అపవాదిని ఎదిరించమన్నాడా, అపవాది ఎదిరించమన్నాడా? అయితే ఆడి సంగతి మనకెందుకులే అన్నాడా అపవాదిని. అప్పుడు వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడు, సాతానుగాడు ఏమవుతాడంట, ఎవరి యొద్ద నుండి, ఎవరి యొద్ద నుంచి పారిపోతాడు, ఎదిరించే వాళ్ళ యొద్ద నుండి పారిపోతాడు. దేవునికి సప్పట్టు కూడా దేవుని మహిమపడతాం. హల్లెలూయా. ఎదిరించే వాళ్ళ యొద్ద నుంచి